రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఒకసారి బీసీ రాజ్యాధికారం సాధన కోసం తీన్మార్ మల్లన్న ఏం చేస్తున్నానో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడతా ఉన్న కొద్దీ వీళ్ళకు దడుకు పుడతా ఉన్నది. ఎవరికి బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ ఇందులో ఉన్న రెడ్డి అగ్రకులాల సామ్రాజ్యం ఎవరైతే స్థాపించుకున్నారో వాళ్ళకు జల్లుమంటా ఉన్నది. ఆధిపత్యం కోల్పోతా ఉన్నాం. ఈ చూస్తూ ఉన్నాం కదా, మందుల సామీల్ లొల్లి, ఇటు రాజగోపాల్ రెడ్డి లొల్లి, ఇదంతా ఆధిపత్యం కోల్పోతున్నాం. వీళ్ళకే పడతలేదు. కొనుక్కొని అసలు వీనిది అన్నట్టు వాళ్ళే తనక సచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బీసీ రాజ్యాధికార సాధన మన లక్ష్యం. ఈ మహోద్యమంలో ప్రతి బీసీ భాగస్వామి కావాలి. రాబోయే ఎన్నికల్లో బీసీల జెండా ఎగరాలి. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల రాజ్యాధికార సాధనకు మేధావులుగా ఐక్య కార్యాచరణ. హైదరాబాద్లో బీసీ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎన్ఆర్ఐలు, వివిధ రంగాల నిపుణులు కీలక సమావేశానికి ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న హాజరు అని ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే బీసీ రాజ్యాధికార సాధన సంపన్న బీసీ కులాల లక్ష్యం కావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ మహోద్యమంలో ప్రతి బీసీ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం బీసీల రాజకీయ సాధికారత తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతం రానున్న 2 ఏళ్ల కార్యాచరణపై బీసీ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వివిధ రంగాలకు చెందిన మేధావులతో కీలక సమావేశం జరిగింది. ప్రొఫెసర్ మురళీ మనోహర్, సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీ దేవల్ల సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణలో బీసీల సామాజిక రాజకీయ పరిస్థితుల్లో వారికి తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం బీసీ రాజ్యాధికార లక్షణ సాధనలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోషించాల్సిన పాత్రపై సమావేశంలో చర్చించారని ఒక వార్త చేస్తున్నాం. అయితే ఇక్కడ బీసీల గురించి ఏమేమి చర్చకు రావాలి, రాజ్యాధికార సాధనలో బీసీలకు ఎలాంటి ప్రియారిటీ ఉండాలనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చర్చలో వచ్చిందట. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార సాధనలో ఎలాంటి పాత్ర పోషించాలని ఒక చర్చకు వచ్చిందట. దానికి సంబంధించిన వివరాలు కూడా 2వ పేజీలో అవుతాం ఒకసారి. రైట్, ఇక్కడ ఉంది. అయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వివిధ బీసీ కులాల సాంప్రదాయ వృత్తులు, ఉద్యోగ యువత, విద్యార్థులకు డాక్టర్లు, ఆర్ఎంపీ, పిఎంపీలతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రొఫెషన్స్లకు ఒకే వేదికపైకి తీసుకురావాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్టీ నిర్వహణ, ప్రజా ఉద్యమాలు విస్తరణకు అవసరమైన ఆర్థిక వనరులను ప్రజా భాగస్వామ్యాలతో సమీకరించాల్సిన అవసరాన్ని సమావేశం చర్చించింది. రాష్ట్రంలో 2,20,00,000 మంది బీసీల సహకారం, వారి భాగస్వామ్యంతో పార్టీని ఆర్థికంగా బలోపేతంగా చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. రాబోయే 2 ఏళ్లను లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రతి నెల బీసీ మేధావులు, ఉద్యోగుల, వివిధ రంగాల ప్రతినిధులతో ఇలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ తీసుకున్న నిర్ణయాల అమలును పరిశీలించాలని నిర్ణయించారు. విదేశాలలో పనిచేస్తున్న పలువురు ఐటీ నిపుణులు, ఎన్ఆర్ఐలు కూడా సమావేశంలో పాల్గొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా పనిచేస్తామని, అవసరమైన సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా హామీనిచ్చారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న బీసీ మేధావులు, ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చూపిన చైతన్యం, ఐక్యత, భవిష్యత్తు కార్యాచరణపై వ్యక్తం చేసిన నిబద్ధతను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభినందించారు. బీసీల రాజ్యాధికార సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఉద్యమానికి మరింత బలోపేతం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ మేధావులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, టీఆర్పీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే నేను ఒకటే ముచ్చట చెప్తున్నా. అయితే బండి కనబడుతాడు. అయితే ఒకటే ముచ్చట చెప్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార లక్ష్యమే కాకుండా ఈ లక్ష్య సాధనలో బీసీలకు కూడా ఎలాంటి హక్కులు ఎలా ముందుకెళ్ళాలి, బీసీలు ఏ విధంగా అన్ని రంగాలలో ఉన్న బీసీలను ఏ విధంగా కలుపుకపోవాలి. అలాగే ఈ బీసీలు కూడా ఒక మాట ఇచ్చిరట, అన్ని రంగాలలో ఉన్న బీసీలు కూడా పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్లే దిశగా బాధ్యత మాది. అలాగే ఆర్థికంగా పార్టీని బలోపేతం అంటే మనం ఈ ఆర్థికంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ పోవాలనేది కూడా చర్చకు వచ్చింది అన్నట్టు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంటే ఓన్లీ రాజకీయ నాయకులే కాదు, అన్ని రంగాలలో ఉన్న బీసీలు, రియల్ ఎస్టేట్ కానీ, విద్యారంగం కానీ, వ్యాపార రంగం కానీ, అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కానీ అన్ని రంగాలలో ఉన్న బీసీలను కలుపుకపోయే పని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వచ్చి వాలి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల చెర నుంచి బీసీలను విముక్తి చేసి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లే దిశగా అడుగులేస్తా ఉన్నది. మిత్రులారా, ఇది
తీన్మార్ మల్లన్న ఈ కార్యాచరణ ముందుకెళ్తా ఉన్నాడు, పని పాట లేక లేడు. ఇక కొందరు పదే నేను చెప్తా ఉన్నా, మళ్ళీ అలా పేర్లు కూడా ఎప్పుడు, ఎందుకని కొందరు విధవలు పని పాట లేకుండా తీన్మార్ మల్లన్న విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. తీన్మార్ మల్లన్న ఏం ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, లేకపోతే ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఒక పట్టభద్రులు ఎమ్మెల్సీ. ఆయన నియోజకవర్గం అయింది, ఆయన ఈడబ్ల్యూఎస్ గురించి చెప్పింది ఆయననే. ఇంకా చాలా తీసుకొచ్చిండు. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం గురించి చెప్పిండు. మన జీతగాళ్ళు ఎవరు అనేది కూడా చెప్పిండు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు స్క్రీన్లు పెట్టి చదువుతూ ఉన్నారంటే అది తీన్మార్ మల్లన్న పుణ్యమే. ఇది మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.